వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 19వ వాక్యం. అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనష్షే అనేటువంటి ఒక రాజు కనపడతా ఉన్నాడు. ఈ రాజు ఎవరంటే దావీదు సంతతికి చెందినటువంటి వ్యక్తి. శ్రద్ధగా ఆలకించు. ఈ రాజు ఎవరు అంటే దావీదు సంతతిలోని వాడు. ఇతని గురించి 33వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. చూడండి, మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. గమనించండి, దావీదు సంతానంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి లేడు. దావీదు 40 ఏళ్ళు పరిపాలించాడు, సొలొమోను 40 ఏళ్ళు పరిపాలించారు. ఆ తరువాత ఉజ్జియా అని ఒక రాజున్నాడు, ఆయన 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తరువాత తక్కువ సంవత్సరాలే, కానీ వీళ్ళ చరిత్రలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరంటే ఇదిగో మనష్షే అనేటువంటి రాజు మాత్రమే పరిపాలించాడు. ఈ మనష్షే రాజు యొక్క చరిత్ర 2 భాగాలు. ఒక భాగం ఏంటంటే గుణపడక ముందు, ఇంకొక భాగం ఏంటంటే గుణపడిన తరువాత. దావీదు వంశంలో ఇంత భయంకరమైన రాజు లేడండి. దావీదు వంశంలోనే కాదు, ఇశ్రాయేలీలను పరిపాలించిన రాజుల్లో కూడా ఇంత భయంకరమైన రాజు లేడు. ఏంటి ఇతని చరిత్ర అంటే, ఎంత భయంకరమైన వ్యక్తి ఈ మనష్షే రాజు అంటే 12 సంవత్సరాలకే సింహాసనానికి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఎంత భయంకరమైన విగ్రహారాధన దేశంలోనికి తీసుకొచ్చాడంటే, ఒక మాటలో చెప్తాను వినండి, దాన్ని బట్టి మీకు అర్థమైంది. ఆ రోజుల్లో యెరూషలేములో ఉన్న దేవుని మందిరంలోనికి సైతం విగ్రహాలను తీసుకొచ్చి నిలబెట్టి వాటికి బలిపీఠాలు కట్టి వాటి మీద ధూపాలు వేసి మందిరం దేవుని మందిరంగా కాదు, విగ్రహారాధన గుడిగా మార్చేసి ఇప్పుడు దేవుని మందిరాన్ని ఇట్లా చేశాడు, విగ్రహాలతో నింపాడంటే ఇక దేశాన్ని ఎట్లా చేసి ఉంటాడో మీరు అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క సంఘమా, ఈ రాజు ఆనాడున్న సొలొమోను కట్టించిన దేవుని మందిరాన్ని విగ్రహారాధన మందిరంగా మార్చేశాడు. ఇక మరి దేశాన్ని ఎట్లా చేసి ఉంటాడో తెలుసా? పచ్చని ప్రతి చెట్టు కింద విగ్రహాన్ని బలిపెట్టాన్ని యోధా దేశం అంత విగ్రహారాధనతో నింపాడు. ఇంకెంత పని చేశాడు తెలుసా? జ్యోతిష్యాలు, శకునాలు, మంత్ర ప్రయోగాలు, చెల్లంగితనాలు, కర్ణ పిశాసులు వీళ్ళందరితో సహవాసం చేశాడు. ఆ తరువాత ఇంకంతటి తాగాడా? ఆ యెరూషలేము పక్కనే బెన్ హిన్నోం అనే ఒక లోయ ఉంటది. ఆ లోయలో విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఇది ఉంటది, నిప్పుల మీద నడిచేది తెలుసుగా. మామూలుగా నడుస్తారు కదా, నిప్పుల మీద నడిచేది ఉంటాయి కదా, జాతరలప్పుడు కొలుపులప్పుడు నిప్పులు పోస్తారు, నిప్పుల మీద నడిచేస్తారు. ఎక్కువగా ముస్లిమ్స్ పండుగలు, పీర్ల పండుగ ఏం చేస్తారు, ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, నిప్పులు పోసి నిప్పుల మీద నడుస్తారు. అది చాలా భయంకర పాపం దేవుని దృష్టి. ఈ మనష్షే రాజు అంట తన కుమారులను అగ్నిగుండంలో నుండి దాటించాడు. ఎంత పాపం చేశాడంటే యెరూషలేము యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా నిరపరాధుల రక్తంతో నింపేశాడు యెరూషలేము. ఎక్కడ పెట్టిన రక్తం, నిరపరాధుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ఈ 33 అధ్యాయంలో ఏమి రాయించాడు తెలుసా? ఒక మాట రాయించాడు,
ఈ ఇశ్రాయేలీలు కానాను దేశానికి రావటానికి ముందుగా అమోరీలు అనే ప్రజలు నివసించారు. వాళ్ళ పాపం ఆకాశం మట్టు కంటింది. దేవుడు తట్టుకోలేక ఇశ్రాయేలీలు తీసుకొచ్చి అమోరీలను సంహరిస్తే ఈ మనిషి చేసిన పాపం అంట వాళ్ళకు మించి చేశాడు. అర్థం చేసుకోండి, మనిషి రాజు ఎంత పాపం చేశాడు తెలుసా? అమోరీలకు మించి చేశాడు. వాళ్ళ పాపం ఆకాశం పెట్టింది, ఈ పాపం ఎంత దూరం పోయింటుంది? డబల్. బైబిల్లో ఏముందో తెలుసా? దేవుడు అంట మనిషి చేసిన ఆ పాపాలను క్షమించడానికి మనస్సు లేకుండా, అతని గురించి ఆ మాట రాయబడి, ఇంకెవరి గురించి బైబిల్లో రాయబడిన మాట. దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రవక్తల్ని, దీర్ఘదర్శుల్ని, సేవకుల్ని ఎందరినో పంపించి రాజుతో మాట్లాడాడు. యెరూషలేము ప్రజలతో మాట్లాడితే రాజు వినల, ప్రజలు. ఈ మనిషి రాజు అంట ఆ ఇశ్రాయేలు, ఆ యూదా ప్రజలందరినీ కూడా భయంకరమైన పాపానికి బానిసలుగా మార్చాడు. ఇంత ఘోర స్థితిలో ఉన్న మనిషి జీవిత చరిత్ర. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రాజు ఇంత స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇన్ని మార్లు మాట్లాడిన వినల. చివరికి అష్షూరు దేశం అంటే బబులోను దేశం నుండి రాజులను తీసుకొచ్చి యెరూషలేము మీదగా తీసుకొచ్చాడు. దేవుడే తీసుకొచ్చి అప్పగిచ్చేసి. అష్షూరు రాజులు అంటే సామాన్యులు కాదండి. బైబిల్లో ఉంది క్రూరులు. ఎలాంటి వాళ్ళు? క్రూరులు. వాళ్ళ పరిపాలన విధానం క్రూరత్వం. వాళ్ళు ఏది మనస్సులో అనుకుంటే అది చేసేస్తారు. అంత భయంకరమైనటువంటి ప్రజలు, రాజులు. అలాంటి వారికి అప్పగిస్తే వచ్చి యెరూషలేము దొల్లగొట్టేసి మనిషి రాజుని ఏం చేశారు? బంధించి తీసుకెళ్లి వాళ్ళ బందీ గృహంలో పడేశారు. గమనించి, మనిషి రాజుని తీసుకెళ్లి ఎక్కడ పడేశారు? అష్షూరు రాజుల యొక్క బందీ గృహం, నేలలో ఉంటే వాళ్ళ బందీ గృహాలు అక్కడ పడేసి వదిలేసి. ఇప్పుడు మనిషి పరిస్థితి ఏమైందో తెలుసా? ఆ రాజులు అష్షూరు రాజులు ఎలా శిక్షిస్తారంటే, బంధించిన వాళ్ళకి భోజనం పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ బంధింపబడిన వాళ్ళు బ్రతకటం కోసం వాళ్ళ మూత్రాన్ని వాళ్లే తాగుతారు, వాళ్ళ మలాన్ని వాళ్లే తింటారు. మనిషి రాజును దేవుడు ఏ స్థితికి తీసుకెళ్ళాడు తెలుసా? ఇది ఎంత దుర్పరిస్థితి. ఎందుకని? మనిషి చేసిన పాపం అంత భయంకరమైన పాపం. పలుసార్లు దేవుడు మాట్లాడిన వినలా. కానీ ఎప్పుడైతే ఆ బందీ గృహానికి వెళ్ళి బంధింపబడ్డాడో, దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడో, అప్పుడు అర్థమైంది. గమనించండి, మనిషికి తన జీవితం ఎప్పుడు అర్థమైందంటే, అన్నీ ఉన్నప్పుడు అర్థం కాదు. అన్నీ తీసేసి వంటవాళ్ళు చేస్తాడు చూడు, అప్పుడు మనం ఏంటో, మన పరిస్థితులు ఏంటో, మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. నిజం. ఇప్పుడు మనిషికి అర్థమైంది. అంతకుముందు అధికారము, రాజ్యము, సమస్తం ఉన్నప్పుడు విర్రవీగాడు, దేవునికి విరోధంగా భయంకరమైన పాపం చేశాడు. ఇప్పుడు బంధించి వంటలోని చేసి అన్నం లేవు, నీళ్లు లేవు, దుర్భర స్థితికి వెళ్ళిపోయింది. ఏంటో నా పరిస్థితి ఎలాగైపోయింది, ఎందుకని నేను ఇంత దుర్భర స్థితిలోకి వెళ్ళిపోయానని ఒక ఆలోచనలోకి వచ్చాడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, శ్రద్ధగానండి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దుర్భర పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు కాస్త ఆలోచించుకుంటే బ్రతుకుతారు. అనాలోచనతో ప్రాణాలు తీసుకుని ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతమందో. ఎన్న నా పరిస్థితులు దుర్భరం అయిపోయి, ఎందుక ఇలాగ అయిపోయి చచ్చిపోయేవాళ్ళు లేరా? ఆత్మహత్యలు చేసుకున్నాడు బోల్డ్ మంది. కానీ మనిషి రాజు కాస్తంత ఆలోచించాడు. ఆలోచించి ఇదంతా నేను చేసుకున్న దాన్ని బట్టి నాకు గట్టెలాగైంది. మనం అంటాం కదా, నా కర్మట తగలబడిందని. దీనికి పరిష్కారం దేవుని దగ్గరని ఆ బందీ గృహంలోనే బైబిల్లో ఉంది. తనను తానంట బహుగా తగ్గించుకున్నాడు. ప్రతి హృదయ గర్వం, అహంకారం సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఇక దేవుని మీద పాదాల మీద పడి సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నిన్ను దృష్టికి విరోధంగా పాపం చేశాడు. అలాగున తన బ్రతుకు దిద్దుకొని ప్రార్థన చేసి 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 దేవుని దగ్గరికి ఆ ప్రార్థన ఆలకించబడింది.
దేవుని సన్నిధిగా ప్రార్థన చేర్చబడినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ అష్షూరు రాజుల కంట మనిషి మీద కనికరం పుట్టించాడంట. హల్లెలూయా. అప్పుడు మనిషి రాజులు పైకి తీసి తిరిగి యెరూషలేముకు పంపించేశారు. పంపించినప్పుడు ఈ రాజు గురించి ఏం రాయబడిందో తెలుసా? ఇందాక చదువుకున్న ఆ వచనంలో ఉన్న ముఖ్యమైన మాట ఏంటంటే గుణపరచబడ్డాడంట. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఏమయ్యాడు? గుణపరచబడ్డాడు. ఆ మాట గుర్తుపెట్టుకుంటాడు. ఇదే ఈరోజు మన టాపిక్. మన ఉపదేశం ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే గుణపరచబడ్డాడు. ఈ వ్యక్తి జీవితం ఒకప్పుడు భయంకర దుర్భరం. దేవుడు ఎప్పుడైతే శిక్షించాడో, బ్రతుకు మార్చుకున్నాడు, తన జీవితాన్ని దేవునికి అప్పగించి యెహోవాయే నిజమైన దేవుడే తెలుసుకొని యెరూషలేముకు వచ్చిన తర్వాత ఏమయ్యాడో తెలుసా? గుణపరచబడటం ప్రారంభించాడు. గుణపరచబడటం అంటే దాని అర్థం ఏంటంటే జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవటం, జీవితాన్ని చక్కబరుచుకోవటం, జీవితాన్ని సరి చేసుకొని క్రమపరుచుకోవటాన్ని గుణపరచబడటం అంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకోవటం కాదు, కానీ ఆయన నమ్ముకున్న మనందరం మన బ్రతుకుల్ని గుణపరుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎలా గుణపరుచుకున్నాడు? వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని శుద్ధి చేయటం ప్రారంభించాడు మనిషి. అయ్యో, నా దేవుని మందిరాన్ని నేను ఎంత పాడు చేశాను, నా దేవుని మందిరాన్ని నేను ఎంత అసహ్యంగా విగ్రహాలతో నింపానని వచ్చాడు మందిరంలోనికి. సేవకులు తీసుకొచ్చాడు, విగ్రహాలన్నిటిని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వినండి వినండి వినండి. దేవుని సంఘమా, మందిరంలోకి వచ్చాడు, సేవకులను తీసుకొచ్చాడు, విగ్రహాలన్నిటిని ముక్కలు ముక్కలుగా నరికాడు, బలిపీఠాలు పడగొట్టాడు, మొత్తాన్ని కిద్రుడు వాగులకు లాక్కెళ్ళి తగలబెట్టేసి మందిరాన్ని శుద్ధి చేశాడు. ఇదిగో విగ్రహార్పితమైన ఎంత కూడా లేకుండా పూర్తిగా మందిరాన్ని పరిశుద్ధపరిచేశాడు. హల్లెలూయా. ఇక దేవుని బలిపీఠం మీద బలులు అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు మనిషి. అందరు తాగాడా? యెరూషలేములో ఎక్కడెక్కడైతే విగ్రహాలు నిలబెట్టి బలిపీఠాలు కట్టాడు అన్ని పడగొట్టాడు. ఇక తన జీవితంలో తాను చేసిన ప్రతి పాపము, దోషము, అపరాధాలని సరి చేసుకోవటం ప్రారంభించాడు, దిద్దుకోవటం ప్రారంభించాడు. అందుకే అంటున్నాడు దేవుడు మనిషి గుణపరచబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు బిడ్డ, యేసుక్రీస్తు నమ్ముకున్నాం, పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ పొందాం. అయితే మన జీవితాలలో మనం ఏం చేయాలో తెలుసా? ఒకప్పుడు ప్రభువుని నమ్ముకోక ముందు మనలో ఎన్నో భయంకరమైన పాపాలు ఉన్నాయి, ఎన్నో అవలక్షణాలు, ఎన్నో దుర్గుణాలు, దేవునికి విరోధమైనటువంటి ఎన్నో ఎన్నో మనలో ఉన్నాయి. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? వాటిని దిద్దుకోవటం ప్రారంభించాలి. హల్లెలూయా. తిరిగి తిరిగి చేయటం కాదు నేర్చుకోవాల్సింది, కనబడకుండా చేయటం కాదు. ఈరోజు ఎంతో మంది భక్తి ముసుకేసుకొని పైకి భక్తి కనపడుతుంది, లోపల రహస్య కార్యాలను అలాగే చేస్తా ఉన్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు గుణపరచబడట్ల భక్తి జీవితంలో. దేవుని బిడ్డ, నీ భక్తి జీవితంలో గుణపరచబడుతున్నావా? భక్తి చేస్తున్నావు, దిద్దుబాటు ఏది జీవితంలో? గుణపరచబడిన స్థితి ఏది? మనిషే భయంకరమైన వ్యక్తే, కానీ ప్రభువుని నమ్ముకున్నాక ఏం చేశాడు తెలుసా? తన జీవితాన్ని దిద్దుకోవటం ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది భక్తిలో ముఖ్యమైన ఉద్దేశం. నీ భక్తి జీవితంలో ఈ సుగుణం ఉందా? భక్తి చేస్తున్నావు. అందుకే ఆ పాటలో ఆ మాట రాశారు, నేను పాపిని, దోషిని, అపరాధిని. పాటలో 2వ చరణం ఉంటుంది. మోసము చేసితి, వేషము వేసితి, నీ సన్నిధిలో కపటి నీతిని, దుష్టుని ఆశలు నెరవేర్చుచు, రక్షణ వస్త్రము మలిన. దేవుని బిడ్డలారా, భక్తి వేషం కాదు దేవుడు కోరుకుంటుంది. యేసయ్యను నమ్ముకున్న మనము జీవితాలను గుణపరుచుకోవటం దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే చెప్పాను, మనిషి గుణపరచబడక ముందు జీవితం వేరు,
ప్రభువుని నమ్ముకున్నాక గుణపరచబడిన తర్వాత జీవితం వేరు. నీ భక్తి జీవితంలో గుణపరచబడుతున్నావా? చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అన్నాడు. వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకొని ఆస్తంతా కూడా రాపు చేసుకొని దాన్ని అమ్ముకొని డబ్బులు సంచి మూటగట్టుకొని, మా నాన్నకాడు ఉంటే కుదరట్లేదు, తినటానికి తాగటానికి తిరగటానికి, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి కుదరట్లేదని వాళ్ళ నాన్నకి చెప్పబెట్టుకున్న అర్ధరాత్రి దూరదేశం పారిపోయాడు. దూరదేశంలో తాను ఇష్టానుసారంగా బ్రతికాడు. చెయ్యని పాపం లేదు, భయంకర స్థితిలో బ్రతికాడు. ఉన్న డబ్బులు అయిపోయి వాడి దరిద్రం మీద ఆ ఊర్లో అప్పుడే కరువు వచ్చింది. హల్లెలూయా. రాకపోతే ఎట్ట? కరువు వచ్చింది. ఆదరించేవాళ్ళు లేరు, దగ్గరికి తీసుకునేవాళ్ళు లేదు, ప్రేమించేవాళ్ళు లేరు. కనీసం మంచినీళ్ళు అన్నం ఇచ్చేవాళ్ళు కూడా, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు కూడా లేదు. చివరికి పరిస్థితి ఏమైందంటే ఆకలి అయిపోతుంది. ఒక పక్క బట్టలన్నీ మాసిపోయి చినిగిపోయి, జుట్టంతా పిచ్చోడైపోయాడు. ఆకలి అవుతా ఎవరు అన్నం పెడతారని చూస్తుంటే ఎక్కడ లేదు. చివరికి ఊరు చివరి పందులు కాసి ఆయన ఉంటే అక్కడ పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు? పందులు కాసి అతని కాళ్ళ మీద పడి, నీ పందులు కాస్తాను, నాకు అన్నం పెట్టద్దు కానీ పందులు పుట్టు కొంచెం పెట్టు. చూడండి ఏ స్థితికి దిగజారిపోయాడు. పందులు కాస్తా ఉంటే పందులు పొట్టు పోసినప్పుడు పోతే ఈ పందులు ఆ మొట్టి పెట్టి పొడిచి, అటు పొడిచి, ఇటు పొడిచి, మొత్తానికి వాడి, అరే మాకే లేకపోతే మళ్ళీ నీకంటరా అని మొత్తానికి ఆ చిన్న కుమారుడి పరిస్థితి ఎలాగైందంటే దుర్భరం. కనీసం పందులు పొట్టు కూడా దొరకట్లా. ఇప్పుడు ఏమైందంటే కూర్చొని ఆలోచన చేయటం ప్రారంభించాడు చిన్నవాడు. ఏమని? ఎందుకు నా స్థితి ఎలాగైపోయింది? ఎప్పుడైనా ఒకసారి ఆలోచిస్తే మన స్థితి ఎందుకు ఇలాగైందనేది అప్పుడు దేవుడు మనకి జవాబు ఇస్తాడు. హల్లెలూయా. అది ఆలోచించి మూర్ఖంగా వెళ్ళిపోతారు మనుషులు. ఎందుకు ఇలా జరిగింది? ఒక్క నిమిషం ఆలోచన. అప్పుడు అర్థమైంది, నేను చేసుకున్నదే ఈరోజు నా నెత్తి మీదకి వచ్చింది. నా తండ్రి ఇంట్లో కడుపు నిండా కూలి వాళ్ళు అన్నం తింటున్నారు, నేను ఇక్కడ ఆకలికి అల్లాడుతున్నాను అని బైబిల్లో ఉంది. చిన్నవాడికి బుద్ధి వచ్చినప్పుడు హల్లెలూయా అని గుణపరచబట్టం ప్రారంభించాడు. అనుకున్నాడు తన మనసులో, ఇదిగో నేను నా తండ్రి ఇంటికి వెళతాను, నా తండ్రి పాదాల మీద పడి, తండ్రి నేను మీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు, నీ కూలి వాళ్ళలో బయలుదేరాడు. ఉన్న తడవునే. ఇక్కడ గొప్ప విషయం తెలుసా? పందులు గాయటానికి కర్ర ఇచ్చాడు. పందులు యజమాని ఆ కర్ర అక్కడ పడేసాడు. బయలుదేరి వెళ్తున్నాడు. మార్గం అంతట్లో ఇదే, తండ్రి నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటి ముందుకు పోయేసరికి అది అంత దూరంగా ఉండగానే వాళ్ళ నాన్న చూశాడు. వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? అయ్యో మా నాన్న ఇంత ప్రేమిస్తున్నాడు కదని తాను అనుకున్నది మర్చిపోలా. వెంటనే పాదాల మీద పడ్డాడు. అడుగుతున్నాడు, తండ్రి నేను మీకును పరలోకమునకు విరోధంగా పాపం చేశా. హల్లెలూయా. తండ్రి ప్రేమించాడు కదని పశ్చాత్తాపాన్ని పక్కన పెట్టలా. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నువ్వెన్ని చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నీకు అన్ని కార్యాలు చేస్తున్నాడు కదని వేషం వేసి మోసం చేసావా, ఒకరోజు నువ్వే దెబ్బతింటా. పశ్చాత్తాపం కావాలి. తర్వాత ఆ చిన్న కుమారుడిని ఇంట్లో తీసుకెళ్లి చక్కబెట్టాడు. అయిపోయింది. ఆ తర్వాత అతని చరిత్రలో చూస్తే మరి అన్నిటికీ కూడా ఇక వెనక్కి తిరగలేదు. ఎందుకని? తన జీవితము గుణపరచబడినది. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. గుణపరచబడాలి బ్రతుకులు. ప్రభుని నమ్ముకోగానే సరిపోదు. అర్థమవుతుందా? ప్రభుని నమ్ముకొని బలారాధన తీసుకొని, అర్థమవుతుందా, మందిరానికి వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి, లేకపోతే కానుకిచ్చో, లేకపోతే ఇంకోటి భక్తి కార్యక్రమాలు చేస్తే భక్తి అవ్వదు. భక్తి కార్యక్రమాలు చేస్తే భక్తి అవ్వదు. దేవుని బిడ్డ, భక్తి అంటే గుణపరచబడటమే భక్తి. సరిదిద్దుకోవటం, జీవితాన్ని క్రమపరుచుకొని చక్కపరుచుకోవటం భక్తి జీవితం అంటే. అది జరుగుతుందా మనలో?
ఆ ప్రక్రియ జరుగుతుందా? జీవితకాలం ఆ ప్రక్రియ జరగాలి. గుణపరచబడాలి. ఎంతగానో తెలుసా? నీలో నాలో క్రీస్తు పోలిక వచ్చే వరకు గుణపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కుమారుడు గుణపరచబడుతున్నాడు. నిజంగా గుణపరచబడితే వెనక్కి నిజంగా మన బ్రతుకు దిద్దుకోవడం ప్రారంభిస్తే పాత వాటిని కోరుకో. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర యేసు ప్రభు దర్శించాడు, మాట్లాడాడు, అడిగాడు, నేను జీవజాలం ఇస్తాను నీకంటే. ప్రభు నువ్వు మీ ఆయన్ని తీసుకురా, నాకు భర్త లేడు. నిజమే చెప్పా, నీకు అంతకుముందు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు 6. ఇతడు కూడా నీ భర్త కాడు. ప్రభువా, నువ్వు ప్రవక్తం అనుకుంటున్నాడు. మాకు మెస్సయ్య క్రీస్తు వచ్చినప్పుడు అన్నీ చెప్తాడు. నేనే ఆ క్రీస్తుని. అదిగో ఆ సమయంలోనే ప్రభు పాదాల మీద పడి ఆమె పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంది. బైబిల్లో నా కొండ అక్కడ వదిలిపెట్టి ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పిందంట. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, సమరయ స్త్రీ యేసు ప్రభు దర్శించక ముందు ఆమె జీవిత పరిస్థితి చూడండి. యేసయ్య దర్శించి ఆమెను రక్షించిన తర్వాత ఆమె పరిస్థితి చూడండి. ఆమె జీవితంలో గుణపరచబడింది. ఎందుకంటే తన తప్పులన్నీ తాను తెలుసుకునే ఆ పాపములన్నిటిని వదిలిపెట్టారు. 5 వదిలిపెట్టారు. ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు, వాడిని కూడా వదిలిపెట్టేసి నువ్వు నాకు అవసరం లేదు బిడా, నీ జీవితాన్ని దిద్దుకుంటున్నావా? దిద్దుకోకుండా భక్తి ముసుకేసుకొని ఆ ముసుగులో చేయాల్సిన ఎన్ని చేసుకుంటూ ఇదే భక్తి అనుకుని వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త. అననీయ, సప్పేరా అపోస్తలుల సంఘంలో ఉన్నారు. సంఘంలో అందరూ ఏం చేశారు తెలుసా? వాళ్ళ స్థిరాస్తులన్నీ సేవకులకి ఇస్తుంటే వీళ్ళకి కూడా అనిపించింది. పొలం ఉన్నంత పొలం ఉంటే అమ్మారు. అమ్మిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చారు. డబ్బులు చూడగానే పుండు పుట్టి. ఏం పుండు? వ్యసనం అనే పుండు పుట్టి మనం అసలు ఇంత కమ్మేమో ఎవరికి తెలుసు? కాస్త సగం పావులు తీసి లోపల పెట్టి 2 భార్యాభర్తలు కలిసి లోపల పెట్టారు. వాళ్ళు ఆయన ఏమీ తెలియనట్టు పేతురు పాస్టర్ గారికి ముందుకు వచ్చారు. ఎంతకే అన్నారు? ఎంతకే? ఎవరు అమ్ముతావు? ఎవరుకున్నా అసలు మా గురించి నువ్వు ఎంతకే అమ్మింది? అడిగా, పరిశుద్ధాత్మను మోసపరచడానికి నువ్వు ఎందుకు ఎలా తెగించావు? ప్రభుని నమ్ముకున్నారు భార్యాభర్తలు. ఆ తర్వాత సప్పీర కూడా చనిపోయింది. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. వీళ్ళు భక్తి చేశారు కానీ జీవితాలను గుణపరుచుకోవాలి. నేను మాట్లాడతానండి. భక్తి చేశారు కానీ దిద్దుబాటు లేదు భక్తి. అననీయ, సప్పీర ప్రభువుని నమ్ముకున్నారు, రక్షణ పొందారు, సంఘంలో ఉన్నారు, కానీ దిద్దుబాటు ఏది? సరి చేసుకున్న స్థితి ఏది ఉందా? అందుకే గమనించండి, దిద్దుబాటు లేని భక్తి ఏదో ఒక రోజు మనల్ని నాశనానికి, నరకానికి తీసుకెళ్తుంది. మర్చిపోతారు అంటున్నారా? దిద్దుబాటు చేసుకోకుండా మనం చేసే ఎంత భక్తి అయినా ఒకరోజు మనం నరకానికి తీసుకెళ్తుంది. మనిషి ఘోర పాపే గాని దిద్దుబాటు చేసుకున్నాడు జీవితాన్ని. ఫిలిప్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు సమరయ పట్టణంలో పరిచర్య చేసేటప్పుడు గారడీ వాడైన సీమోను మ్యాజిక్ చేస్తాడు, గారడీ పనులు చేస్తాడు. ఈ గారడీ వాడు పట్టబడ్డాడు, సువార్త ద్వారా రక్షణ పొందాడు. ఎందుకని? ఫిలిప్ గొప్ప అద్భుతాలు చేశాడు అక్కడ. సరే, యేసయ్య నమ్ముకొని బాగానే ఉన్నాడు. ఫిలిప్ పాస్టర్ గారిని వెంటపడుతున్నాడు. ఎందుకు? ఈ అద్భుతాలు ఎట్లా జరుగుతుంది? ఒకనొక రోజు పేతురు గారు, యోహాను గారు ఆ సంఘానికి వచ్చి వాక్యం చెప్పి అందరి మీద చేతులు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు వాళ్ళు సాయంత్రం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ గారడీ వాడైన సీమోను మూట పట్టుకొని వచ్చి పాస్టర్ గారు అయ్యా, మీరు చేతులు పెట్టినప్పుడు అద్భుతాలు జరిగి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, నేను చేతులు పెట్టినప్పుడు కూడా అలాగూ పరిశుద్ధాత్మతో నింపబడాలంటే పేతురు గారు చూశారు. వీడు ప్రభువుని నమ్ముకున్నాడు కానీ జీవితాన్ని దిద్దుకోలేదని అంటాడు. నీ హృదయము
ఘోర దుష్టత్వంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ప్రియులారా చూడండి, గారడివాడు సీమోను ప్రభువును నమ్ముకున్నాడు కానీ జీవితాన్ని దిద్దుకోవట్లా. భక్తి జీవితంలో ఇది నీకు లేకపోతే నువ్వెంత భక్తి చేసినా, మనం ఎంత భక్తి చేసినా ఒక రోజు నిత్య నరకాగ్నే మన గమ్యస్థానం, మన ప్రయాణం చివరి భాగం. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ తొలి దినాల్లో శ్రేష్టంగానే నడిచారు. సాంసోను తీసుకోండి, ఎంతో దేవుని యందు భయభక్తులతో పరిశుద్ధాత్మతో నింపబడి భక్తి చేశాడు, దేవుడు వాడుకున్నాడు. తన ప్రాణక బలహీన సమయంలో తావదప్పిపోయాడు, భయంకరమైన పాపంలో పడిపోయాడు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు అమ్మాయిలన్నీ. చివరికి దిల్లీలా చేతికి దిక్కి ఏమయ్యాడో తెలుసా? తన బలాన్ని, వ్రతాన్ని, ప్రతిష్ఠత అంతా పోగొట్టుకొని శత్రువులు చేత చిక్కినప్పుడు వాళ్ళు కళ్ళు పొడిచి రెండు తిరగల కొట్లో పెట్టేస్తే ఎద్దు ఇడ్చినట్టు ఏడుస్తాడు. ఆలోచింది మా కదిలి కూర్చోండి. ఎద్దు ఇడిచినట్టు ఏడుస్తున్నాడు. 2-3 మాటలు చెప్పి ముగించేస్తాడు. ఏడుస్తున్నాడా? బైబిల్ ఏముందో తెలుసా? తిరిగి తన తల మీద వెంట్రుకలు మొలవటం ప్రారంభించబడిందని స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు గుండు కొడితే ఎంటికలు రాదు, మీరు చెప్పండి. గుండు కొడితే ఎంటికలు వస్తాయా? వస్తే మరి ఆ మాట రాయాల్సిన పని ఏంటి దేవుడు? దాని అర్థం ఏంటో తెలుసా? తగ్గిపోయాడు, పాడైపోయాడు, తిరిగి తన జీవితాన్ని మరలా దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. అందుకు రాసింది అక్కడ, తిరిగి సాంసోను తల మీద వెంట్రుకలు మొలవటం అంటే తప్పిపోయాడు, పడిపోయాడు, పతనం అయ్యాడు, తిరిగి తన జీవితాన్ని మరలా దేవునికి అప్పగించి ప్రతిష్ఠించుకొని బ్రతుకును దిద్దుకున్నాడు. ఆ చీకటి కొట్లో గుడ్డివాడు. హల్లెలూయా. దిద్దుకున్నాడు, మనస్సు మార్చుకున్నాడు, హృదయాన్ని మార్చుకున్నాడు, తలంపులు మార్చుకున్నాడు, ఒక్కొక్కటి సరి చేసుకున్నాడు. చివరికి ఏమయ్యాడో తెలుసా? దాగోను గుడిలో 2 స్తంభాల మధ్యలో నిలవబెట్టారు. శత్రువులు అపహాస్యం చేస్తున్నారు, ఒక పక్క నవ్వుతున్నారు, హేళన చేసి నానా మాటలు అంటుంటే సాంసోను బట్టి వైపు వెళ్ళలేదు. 2 చేతులు ఎలా పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నిజంగా నువ్వు నేను కొడపరచబెట్టి మన ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించు? నీ బ్రతుకుని దిద్దుకొని దేవా ఎందుకు దేవుడు ఆలకించు? ఆలకించాడండి ఆ తండ్రి. మరలా తన ఆత్మను సాంసోను మీదకి రప్పించినప్పుడంట ఆ 2 స్తంభాలను అలా నీడితే గుడి అంతా పడిపోయింది. వేల మంది చచ్చిపోయారు. బైబిల్లో రాయబడింది, తన జీవిత కాలంలో చంపిన వారి లెక్క కంటే తన మరణం సమయంలో చంపిన వారి లెక్కే అధికము. హల్లెలూయా. కొంతమంది భక్తులు ఉంటారు, సొలొమోను అనే భక్తులు, మంచి భక్తుడు. కానీ వయసు పెరిగే కొరికి ఏమైంది? తన భార్యల మాటలు విని విగ్రహారాధనలో పడిపోయాడు. బైబిల్లో ఉంది, దేవుడు 2 సార్లు మాట్లాడాడు, నీ హృదయం నాకు దూరం అవుతుంది. దిద్దుకోవటానికి ఇష్టపడ్డా. దేవుడు మాట్లాడినప్పటికీ కూడా పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డా. ఏమైనా తెలుసా? పతనం అయిపోయాడు. దేవుడు ఈరోజు మన అంశం ఒకటి, గుణపరచబడాలి జీవితం. నా భక్తి జీవితంలో ఇదిగో ఇది లేని రోజున మనం ఎంత భక్తి చేసినా వ్యర్థం కాదంటారా? బుద్ధి గల కన్యకలు తమ జీవితాలను దిద్దుకున్నారు, సరి చేసుకున్నారు, గుణపరచబడ్డారు. కానీ బుద్ధి లేని కన్యకలు 10 మంది సంఘంలోనే ఉన్నారు, 10 మంది సంఘంలోనే ఉన్నారు, సంఘ కార్యక్రమాల్లో ఉన్నారు, దేవుడికి చేయాల్సిన ఎన్ని చేశారు. అని 5 జీవితాలను సరిదిద్దుకున్నారు. 5 అలాగే భక్తి చేసుకుంటూ వెళ్ళారు. లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళేమో విందులోనికి ప్రవేశించారు, వీళ్ళు వెలుపల చీకటిలోనికి వెళ్ళిపోయారు. ఎందుకని? గుణపరచబడ్డారు. ఒకసారి ఆలోచించారు. దేవుడి మాట ఫలింపజేయగల ఆమె అందరూ లేచి నిలబడ్డారు.